నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్ప్రెస్. వండర్ఫుల్ హెల్దీ రెసిపీ పన్నీర్ బటర్ మసాలా అది ఇదని మీరు తింటూ ఉంటారు, కానీ ఇది సైలాస్ కిచెన్ స్పెషల్ పాలక్ బటర్ మసాలా. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఫస్ట్ నేను ఒక 10 grams ఆఫ్ బటర్ క్యూబ్ వేసుకున్నాను. జస్ట్ ఒక 200 grams ఆఫ్ పన్నీర్ ప్యాకెట్లోంచి 1/5 అంటే ఇది 50 grams ఉంటుందేమో, ఉండదు, 50 grams కన్నా తక్కువ పల్చటి ముక్కలు కోసాను. సో దట్ మనకి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేకుండానే పన్నీరు మంచిగా అయిపోతుంది. అండ్ ఒక వెజిటేరియన్ స్పెషల్ డిష్ అని కూడా నేను చెప్పొచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. తీసేస్తున్నాను. ఒక సైడ్ మంచిగా వేగినాయి, భలే సాఫ్ట్ అయిందండి. పాలకూర 2 కట్టలు అదే బట్టర్లో వేసేసాను. పాలకూరలోకి ఒక వెల్లుల్లి పాయ దీనికి ఏం చేస్తారంటే కొంచెం షుగర్ యాడ్ చేయండి, జస్ట్ లిటిల్ అండి, 1/2 teaspoon, 1/8 teaspoon. జస్ట్ కొంచెం వాటర్ రానివ్వకండి. మీరు హైలో పెట్టుకుంటే ఫ్లేమ్ వాటర్ రాదు, హైలో పెట్టేసి ఫ్రై చేశాను అంతే. తీసేస్తున్నాను, పక్కకు పెట్టుకుంటున్నా. ఇది కూడా ఇందులో వేసేసి పక్కకు పెట్టుకుంటున్నాను. జస్ట్ ఒక 2-3 teaspoons అంతే. ఒక టేబుల్ స్పూన్, ఒక 1/2 teaspoon జీలకర్ర, 1/2 teaspoon ఆవాలు, ఉల్లిపాయ ఒక్కటే. వేగింది చాలు. 1 by 1 మిగతా అన్నీ వేసేద్దాం. మీడియం ఫ్లేమ్. ఒక 2-3 పచ్చిమిరపకాయలు ఇట్లా సన్నగా, మరీ సన్నగా కాకుండా ఇలాంటి ముక్కలు. అంటే పచ్చిమిర్చి కూడా మనకి అన్నంలో కలుపుకునేటట్టు, చపాతీలోకి ఒక ముక్కలోకి వచ్చేటట్టు అనమాట. చిన్న పిల్లలు చెప్పినట్టు చెప్తాను మీకు నేను. 1/2 teaspoon పసుపు, 1 teaspoon ఉప్పు. ఇది 2 టమాటాలు ప్యూరీ, ఉడకబెట్టి గ్రైండ్ చేసిన ప్యూరీ. ఉడకపెట్టి పైన లేయర్ తీసేసి గ్రైండ్ చేసా. జస్ట్ 3-4 minutes ఉడకపెడితే చాలు. మనం రెడీ చేసుకునేటప్పుడు దాని మీద పెట్టాను నేను. ఉడికిపోయింది, గ్రైండ్ చేసుకొచ్చేసిన. ధనియాల పొడి 1/2 teaspoon, జీలకర్ర పొడి 1/2 teaspoon, గరం మసాలా 1/2 teaspoon. ఈ జీలకర్ర పొడి, గరం మసాలా అనేవి 1/2 teaspoon కన్నా తక్కువ ఉన్నాయి, గుర్తించండి. అండ్ కొద్దిగా కారం, 1 teaspoon కారం. ఇంకొక 1/2 teaspoon ఉంది, ఉంచేసా. లాస్ట్కి నేను చూసి వేస్తాను. ఉప్పు కూడా అంతే, ఇంకొక 1/2 teaspoon అందులో ఉంది, ఉంచేసా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదిగోండి, ఇది ఇలా ఉంటుంటే కెటిల్ ఆన్ చేశాను, వాటర్ వేడెక్కుతుంది. మిక్సీలోకి ఒక టేబుల్ స్పూన్ పల్లీలు, టేబుల్ స్పూన్ మాత్రమే, ఒక టేబుల్ స్పూన్ నువ్వులు అండ్ ఒక 1/2 teaspoon గసగసాలు. ఈ 3 మెత్తగా పేస్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని వద్దాం. దీంట్లో ఒక 200 ml ఆఫ్ వాటర్ పోస్తున్నాను. ఇదంతా మనకి గ్రేవీకి వస్తుంది అనమాట. సిమ్లో చేసేసాను. ఇప్పుడు ఆ 3 మిక్సీ వేసుకొస్తా. సిమ్ చేస్తున్నాను. దీంట్లోకి మనం మిక్సీలో నూరుకొచ్చిన పల్లీలు, నువ్వులు, గసగసాలు, వాటర్, ఇప్పుడు ఒక్కసారి ఉప్పు కారం చూడండి. గ్రేవీలో మిగిలిన 1/2 teaspoon కారం వేసేస్తున్నాను. పాలకూరలో కూడా కొంచెం ఉప్పు ఉంటుంది సటిల్గా, కాబట్టి పాలకూర వేసినప్పుడు ఎప్పుడు ఉప్పు తగ్గించేయండి. అందుకని ఉప్పు వేయట్లేను, కారం ఒక్కటే యాడ్ చేశాను. ఆ పల్లీలు, నువ్వులు కూడా వేగినవే, పెద్దగా ఉడకాల్సిన అవసరం లేదు. సిమ్ చేస్తున్నాను, అయినప్పటికీ కూడా ఒక 2 minutes మూత పెట్టేస్తాను. జస్ట్ 2 నిమిషాలు. సో 2 minutes మన గ్రేవీ రెడీగా ఉందొచ్చు. ఇలా చేస్తే ఎందుకు తినండి పిల్లలు. ఇదిగోండి మన పాలకూర, వెల్లుల్లి, పన్నీర్ చాలా చాలా బాగుంటుంది. ఇది ఉడకనివ్వండి. ఒక బటర్ వేసేస్తున్నా, 10 grams. బయటది రెస్టారెంట్ అన్నప్పుడు మనం అటించి ఇవ్వాలి కదా. అండ్ సిమ్ చేసేస్తున్నా. మళ్ళీ ఒక 2 minutes. ఈ పాలకూర, పన్నీర్ అన్నీ కూడా ఇంకొంచెం ఉడకాలి. మనం ఫస్ట్లో ఒక 2-3 minutes వేయించడం, ఉడకపెట్టడం లాంటి చేసాం. ఇక్కడ ఇంకొక 2-3 minutes అయితే చాలా 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 టేస్టీ, యమ్మీ, ఫ్లేవర్డ్, బ్యూటిఫుల్ రెసిపీ. ఫైనల్ టచ్ ఏం వేయాలంటే, మనం ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని అనుకోకండి. అల్లము ఇట్లా జస్ట్ ఇట్లాగా కొంచెమే, చిన్న ముక్క, జస్ట్ కొంచెం అట్టించి కనపడాలంతే. కొత్తిమీర. సైలాస్ కిచెన్ స్పెషల్ పాలక్ పన్నీర్ బటర్ మసాలా చాలా బాగుంటుంది. దట్స్ ఆల్. సూపర్ డూపర్ పాలక్ పన్నీర్ బటర్ మసాలా, సైలాస్ కిచెన్ స్పెషల్ రెడీ.